హాయ్ అండి అందరికీ. ఇదైతే కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. మేము కార్తీక మాసంలో వేములవాడ, కొండగట్టు, కొమరెల్లి మల్లన్న స్వామి, ధర్మపురి ఇవన్నీ టూరు ప్లాన్ చేసుకున్నాం అనమాట. 1 డే ట్రిప్ అనమాట ఇది. అయితే ఫస్ట్ మాకు ధర్మపురి అయిపోయింది. నెక్స్ట్ కొండగట్టు వచ్చినామన్నమాట. కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్కి మాకు వ్యాన్ అక్కడ మెయిన్ రోడ్ మీద ఆపేసిర్రు. ఎందుకంటే వ్యాన్ హైట్ పైన ఏమో తగులుతాయని మళ్ళీ ఆ నుంచి మేము ఆటో ఎక్కైతే వచ్చేసినాము. ఆటో 30 రూపీస్ తీసుకుంటూ ఇట్లా పైకి రావడానికి ఘాట్ రోడ్ ఉంటుంది, దాని మీద రావచ్చు అనమాట. 30 రూపీస్ అప్ అండ్ డౌన్, 60 రూపీస్ అయింది మాకు. ఇది ఎక్స్ట్రా ఛార్జెస్ పడ్డాయి మాకు. ఇదంతా కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్. మేము కూడా ఫస్ట్ టైమే రావడము, అసలు చూడలేదన్నమాట. చాలా బాగుంది. ఆంజనేయ స్వామి, హనుమాన్ చాలీసా అవన్నీ రాసి ఉంటాయి అన్నమాట. మనం వెళ్తుంటే సైడ్కి కోతులు మాత్రం మస్తున్నాయి. వానర సైన్యం మొత్తం కొండగట్టులోనే ఉంది. అసలు ఎటు చూసినా కోతులే. అసలు మనం చేతులు ఏమైనా తింటే మాత్రం మొత్తం లాక్కుంటాయి. జాగ్రత్తగా ఉండాలి కొండగట్టు వచ్చినప్పుడైతే కోతులతోటి. మనల్ని ఏం కరవవు కానీ చేతులు ఏదైనా ఉంటే లాక్కుంటాయి అనమాట. ఇదే బయటికి ఇది దర్శనానికి వెళ్ళే దారి, ఆంజనేయ స్వామి గుడికి దారి అని రాశారనమాట. అక్కడ కొంచెం ఇట్లా గచ్చులాగా ఉంటుంది, ఇట్లా హైట్ ఉంటుంది, కొద్దిగా ఎక్కాలి, మెట్లు ఉండవు మామూలుగా. ఇదంతా పార్కింగ్ ఏరియా, ఆంజనేయ స్వామి టెంపుల్కి పార్కింగ్ ఏరియా అనమాట కొండగట్టు. చాలా పెద్ద ప్లేసు కొండగట్టు కూడా, చాలా బాగుంది అసలు. కోతులకు మనం అరటి పండ్లు అవి కొబ్బరి అవి ఏమైనా ఇవ్వచ్చు అనమాట. ఆంజనేయ స్వామికి పెట్టినట్టే కదా వాళ్ళకి పెడితే. ఓం శ్రీ ఆంజనేయమిగో ఎక్కడ పట్టినా దునుకులాడుతున్నాయి రేకుల మీద, జనాల మీద. మనం వెళ్ళే దర్శనం లైన్లో కూడా మస్తు కోతులు ఉన్నాయి అన్నమాట. ఇదంతా షాపింగ్ ఏరియా. మనకి దారాలు, కొబ్బరికాయలు అన్నీ ఇక్కడే తీసుకోవచ్చు. ఆకులు కూడా దొరుకుతాయి ఆకుపూజ చేయించుకోవడానికి. ఇక్కడ మా కోనేరు కూడా ఉంటుంది. కోనేరు సైడ్ అయితే మేము వెళ్ళలేదు. కోనేరు రైట్ సైడ్లో ఉంటుందంట. చాలా పెద్ద కోనేరు ఉంటుంది. చాలామంది ఇక్కడ 41 రోజు నిద్ర చేస్తారంట. అంటే ఒంట్లో బాగాలేకపోతే 41 రోజు నిద్ర చేస్తే తగ్గుతుందని వాళ్ళు ఇక్కడే ఉండి కోనేరులో స్నానం చేసి ఆంజనేయ స్వామి దర్శించుకొని ఆయన చుట్టూ ప్రదక్షిణలు చేసి ఇక్కడ ఉంటారంట. అసలు చాలా రోజులు ఉంటారంట. ఒక్కొక్కరు చాలా పెద్ద ప్లేస్ ఉంది, ఉండటానికి కూడా ఏమి ఇబ్బంది లేదు, అన్ని వసతులు ఉన్నాయి అన్నమాట ఇక్కడ. ఆంజనేయ స్వామి చరిత్ర అయితే, ఆంజనేయ స్వామి ఒక ఆయన అయితే ఆవులు కాసుకుంటూ మామూలుగా ఆవులు కాసుకుంటూ అలసిపోయి మధ్యాహ్నం చెట్టు కింద ఇట్లా కొంచెం అట్లా పడుకుందామని పడుకుంటాడంట. ఆంజనేయ స్వామి అప్పుడు ఆయనకి ఇలా అనిపించి, అంటే కళ లాగా అలా పడి, నేను ఇక్కడ పొదల్లో ఉన్నా నాకు ఇట్లా బయటకు దిగి గుడి కట్టి అని అంటాడంట. గబుక్కుని లేచి పోయి చూసేసరికి ఆ ముళ్ళ పొదల్లో ఆయన విగ్రహం అయితే కనిపిస్తుందంట. స్వయంభూ విగ్రహం అనమాట ఆంజనేయ స్వామిది కనిపిస్తుంది. కనిపించగానే మస్తు ఆనందంతో ఆయన అవన్నీ క్లీన్ చేసి ముళ్ళ పొదలన్నీ అక్కడ చిన్నపాటి గుడి కడతాడు అనమాట. చిన్న గుడి కడతాడు. ఇది ఒకటి ఆంజనేయ స్వామి చరిత్ర. ఇది ఒకటైతే స్థల పురాణం అనమాట. ఇంకొకటి అయితేనేమో శ్రీ లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు ఆంజనేయ స్వామిని సంజీవిని పర్వతం తెస్తానికి వెళ్తాడు కదా. పర్వతం మొత్తం ఎత్తుకొని వచ్చేటప్పుడు ఒక సంజీవిని పుల్ల అయితే ఇక్కడ పడిందంట. అట్లా ఆంజనేయ స్వామి వెలిసిండని ఇది ఒక రెండో స్థల పురాణం ఉంది. ఈ రెండిట్లల్లో 2 ప్రచురణలు ఉన్నాయంట ఇక్కడ. ఇదంతా పెద్ద గాలి గోపురం అయితే ఉంది. ఇది బాగుంది అసలు. అంత ఆరెంజ్ కలరే. 50 రూపాయల టికెట్, 300 రూపీస్ టికెట్ అన్నీ ఉంటాయి ఇక్కడ. కళ్యాణ కట్ట అవన్నీ ఉన్నాయన్నమాట. చాలా మొక్కులు మొక్కుతారు. ఇట్లా మొక్కితే అట్లా నెరవేరుతుందంట. మా ఫ్రెండ్ కూడా అప్పుడు ఒకతను చెప్తే వచ్చి ఇల్లు కావాలని మొక్కుకొని పోయారంట. వాళ్ళ ఫ్యామిలీ వచ్చి, ఆమె పోయిన ఒక 4-5 నెలల్లోనే ఇల్లు కొన్నదనమాట. అందుకే నిన్న వచ్చింది, మళ్ళీ చెప్తుంది అనమాట. అసలు ఆమె వెళ్ళినట్టు తెలియదు మాకు. నిన్న అంటుంది, ఒక ఆయన చెప్తే మేము వచ్చినాము, మొక్కుకొని పోయినాము, నా కోరిక నెరవేరింది అని. ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్ ఇక్కడ అని చెప్తుందనమాట. ఇది లోపలికి వెళ్ళేది ఎంట్రెన్స్ అనమాట. ఇది శీఘ్ర దర్శనం 300 అవన్నీ ఉన్నాయి. కాకపోతే మేము వెళ్ళిన రోజు అయితే నార్మల్గానే ఉన్నారు కాబట్టి ఒక అర్ధ గంటలో మాకు దర్శనం అయితే అయిపోయింది. ఇదే లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఇదంతా గర్భగుడి అనమాట. చిన్నగానే ఉంటుంది కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారు కూడా ఉంటారు, లక్ష్మీదేవి కూడా ఉంటుంది అనమాట.
ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణ చేసుకోవడానికి వీలుగా కూడా ఉంది. ఇట్లా చుట్టూ ప్రదక్షిణ చేసుకోవచ్చు. ఇక్కడైతే కొబ్బరికాయలు కొట్టే స్థలము. కొబ్బరికాయలు కొడితే 10 రూపీస్ తీసుకుంటారు. ఎక్కడ కొబ్బరికాయలు కొట్టినా ఏ గుడికి పోయినా 10 రూపాయలు ఇవ్వండి, 15 రూపాయలు ఇవ్వండి అంటారు అనమాట. మనల్ని కొట్టనియరు, వాళ్ళు కొడితే డబ్బులు కావాలని అడుగుతారు. ఎక్కడ ఏ గుళ్ళో పోయినా ఇదే ఉంది ఇప్పుడు. ఓం శ్రీ ఆంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివేకాయం నమో ఆంజనేయం. జై శ్రీరామ్. ఇగో కోతులు చూడండి ఎట్లా ఉన్నాయో, మనం ఏం పెట్టినా తింటాయి, మంచిగా కూర్చుంటాయి, ఆడుకుంటాయి, పేలు చూసుకుంటాయి. అసలు ఎంత బాగున్నాయో కోతులు అయితే. అసలు పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు కోతులు చూసుకుంటూ. ఇదైతే గర్భాలయం అనమాట, అంతర గర్భాలయంలో పోయేదన్నమాట. ఇదే గోపురం, చాలా పెద్ద గోపురం, బాగుంది. గోపురం పైన మస్తు శిల్పాలు ఉన్నాయన్నమాట, రాముల వారివి అవన్నీ. విష్ణుమూర్తికి సంబంధించినవి, రాముల వారివి అన్నీ ఉన్నాయి. ఇక్కడ పెద్ద జయగంట కూడా ఉంది. ఈ వెనకాలైతే ఒక రాయి మీద ఆయన ఆ స్వామి ఉంటాడంట. బేతాళుడు గారు గుర్తు రావట్లేదు నాకైతే. వెనకాల ఒక రాతి బండ మీద భైరవ స్వామి ఉంటారంట. ఆయన దగ్గర మామూలుగా దయ్యాలు వాళ్ళు పట్టిన వాళ్ళైతే, అంటే ఒంట్లో బాగాలేకుండా ఇట్లా పిచ్చి పిచ్చి చేసే వాళ్ళు ఉంటారు కదా, అక్కడ పోయి పూజలు అయితే చేసుకుంటారు అనమాట. అది వెనకాల సైడ్ ఉంటుందంట, మేము అటు వెళ్ళలేదు. సీతమ్మ వారు ఏడిస్తే ఆమె కన్నీళ్ళు కూడా పడతాయంట, అది కూడా ఉందంట. కన్నీళ్ళు పడి ఆ భూమికి ఇట్లా 2 లాగా చీలుతుంది అనమాట. ఆ ప్రదేశం కూడా ఇక్కడ ఉందన్నమాట, ఆంజనేయ స్వామి దగ్గర. వెనకాలకు ఉంది, కొంచెం వెళ్ళాలి. మేమైతే వెళ్ళలేదు, అందుకే చూపించలేకపోయినాము. ఇదంతా లైను. బాగుంది కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే. ఆయనకి మన మామూలుగా అసలు ఆంజనేయ స్వామిని గబుక్కుని ఆంజనేయ స్వామిని చూసినట్టు చూసి అట్లా వెళ్ళిపోవద్దు. ఆయన నరసింహ అవతారం కూడా కనిపిస్తుంది అనమాట ఆంజనేయ స్వామిలో. ఆంజనేయ స్వామి విగ్రహంలో 2 రూపాలు కనపడతాయి. మామూలుగా ఆంజనేయ స్వామి విగ్రహం ఎప్పుడైనా 1 కానీ 5 ముఖాలతో కానీ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మాత్రం 2 అవతారాలు కనిపిస్తాయి మనకి. నరసింహస్వామి, ఆంజనేయ స్వామి 2 కనిపిస్తాయి అనమాట. జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ మామూలుగా ఇక్కడ సీతారాములదేమో అది ఉంటుంది అనమాట ముద్ర. సీతారాములు ఇటు సైడ్ ఏమో శంకు చక్రాలు ఇవన్నీ కూడా ఆయన స్వయంభూగా వెలిసినప్పుడే వచ్చినాయి అనమాట. సీతారామస్వామి వాళ్ళంతా కూడా ఇట్లా ముద్రలు ఉంటాయి. దానిపైన మనకి వెండి తొడుగు తొడుగుతారు అనమాట వాళ్ళు. అందుకే కనిపించదు, కానీ చందనం పూసేటప్పుడు మాత్రం మంచిగా కనిపిస్తుందంట. ఆయన స్వయంగా వెలిసినప్పుడే ఈ 2 ముఖాలతోటి సీతారామ స్వామితోటి శంకు చక్రాలతోటి వాటి ముద్రలతోటి అవతారం అనమాట. అది పెద్ద గంట కూడా ఉంది ఇక్కడ, జయగంట. ఇక వాటి పని అవి చేసుకుంటున్నాయి. జై శ్రీ ఆంజనేయం, జై శ్రీ ఆంజనేయం. ఇక్కడ పిల్లలు కావాలని అది కావాలని మొక్కుతారు అనమాట బాగా. మేమైతే కొన్ని దారాలు అవి షాపింగ్ అయితే చేసినాము. లడ్డు అవన్నీ తీసుకున్నాం అనమాట. ఇటు ముందుకు వెళ్తుంటే మాకు ఒకటి కనిపించింది. అంటే ఒక ఆమె బాబు పిల్లలు కలిగితే మోకాలతో వస్తా అని మొక్కుందంట. ఆమె అయితే ఆ గచ్చు మీద మోకాళ్ళతో వస్తుంది. అసలు కింది నుంచి పై దానికి వచ్చింది ఆమె. అసలు చాలా బాగా అనిపించింది. ఇగో వస్తుంది, ఇటు సైడ్ ఉంది చూడండి లైన్. ఇగో ఆమెనే మోకాళ్ళ మీద నడుస్తుంది. వాళ్ళ ఆయననేమో బాబుని ఎత్తుకున్నాడు. నేను అడిగిన అనమాట, ఈ బాబు కోసమేనా అండి మొక్కుంది అంటే, అవునమ్మా ఈ బాబు మొక్కే అని చెప్పిండు అనమాట ఆయన. అట్లా నడుస్తుంది ఆమె మోకాళ్ళ మీద. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మేమైతే అది అయిపోయిన తర్వాత మేము వనభోజనాలు చేసుకుందామని, కార్తీక మాసం కదా, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కొండగట్టు కాంచి ముందుకు వచ్చిన తర్వాత ఒక పొలంలోకి అయితే ఆగి పొలంలో వెళ్ళి మేమైతే వనభోజనాలు చేసినాము. అందరం తల ఒక ఐటెం తెచ్చుకొని తిన్నామన్నమాట కూర్చొని. ఒకరి పులిహోర, అన్నము, పెరుగు, నైవేద్యము, ఇంకా ఫ్రూట్స్ అవన్నీ తెచ్చిర్రు. చాలా బాగా అందరూ కర్రీసు, చపాతీలు అన్నీ తలా ఒక ఐటెం తీసుకొచ్చుకొని తిన్నామన్నమాట. చాలా బాగుంది. ఇదైతే మొత్తం 10 ఎకరాల పొలం అంట. కోసి వరి అంతా అయిపోయింది. దాంట్లోకి మేము వెళ్ళి తిన్నామన్నమాట. చాలా బాగుంది. మాకు చిన్నప్పటిలాగా గుర్తుకొచ్చింది. అమ్మ నాన్నలతో పోయి పొలంలో అన్నం తిన్నదైతే గుర్తుకొచ్చింది మాకు.
అందరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండ్రు పొలంలో కూర్చొని తింటే. ఎన్నో రోజుల తర్వాత పొలంలో అడుగుపెట్టినాం మేము. ఆ అనుష అయితే ఎక్కడో కూర్చుంది, చాలా దూరం కూర్చుంది. ఇంకా మళ్ళీ ఇటు రమ్మంటే ఇంకేం లేచి వస్తలే అని ఆడే కూర్చుంది. మాకు ఆవిడ దూరంలో కూర్చుంది ఆమె. ఇదంతా 10 ఎకరాల పొలం అంట మొత్తం. అయితే ఈ గడ్డి మొత్తం కాలుస్తానికి వాళ్ళు వచ్చిర్రు, కాల్చి క్లీన్ చేస్తారు అనమాట.